హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో టేస్ట్ని ప్లస్ హెల్త్ని కలుపుకునే ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన మిల్లెట్స్ అండ్ ప్రోటీన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని లైక్ చేసుకోండి, మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ దోశ అనగానే మనం అందరం తీసుకునే మెజర్మెంట్స్ 2 కప్స్ మినప్పప్పుని తీసుకుంటున్నాను, కానీ రైస్ మాత్రం 1 కప్పే వేసుకున్నాను. అది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న మిల్లెట్స్ 2 రకాల మిల్లెట్స్ కూడా, ఒకటి సామలు, ఇంకొకటి కొర్రలు. ఈ మిల్లెట్స్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మిల్లెట్స్తో పులిహార, అలాగే మిల్లెట్స్తో రకరకాల రెసిపీస్ అయితే తయారు చేశాను. బిర్యానీస్ ఇవన్నీ చేశాను. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయండి. సో ఈ మిల్లెట్స్ని మన డైలీ లైఫ్లో, ఈ యొక్క సామలు అలాగే కొర్రల్ని మన డైలీ లైఫ్లో మన డైట్లోకి చేర్చుకోవాలి. అలా చేర్చుకోవడం వల్ల ముఖ్యంగా లేడీస్కి నడుము నొప్పి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ఫైబర్ అధికంగా ఉండటం వలన మనకి చక్కగా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆకలి అనేది బాగా వేస్తుంది. సరి అయినటువంటి ఆకలిని మెయింటైన్ చేస్తాయి ఈ మిల్లెట్స్ని మన డైట్లో చేర్చుకోవడం వలన. చాలా బలవర్ధకమైన ఆహారం. అలాగే ఇంకాస్త ప్రోటీన్ కోసం ఆల్రెడీ మినపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది. 1/4 కప్ వరకు శనగలను తీసుకోవాలి. వీటన్నిటితో పాటు కాస్తంత ఒక 3 స్పూన్స్ మెంతులు వేసుకోండి. ఈ మెంతుల వలన మంచి టేస్ట్ వస్తుంది, డైజెషన్ బాగుంటుంది, చాలా బాగా వస్తుంది దోశ స్ట్రక్చర్ అవన్నీ టేస్ట్ కూడా. సో ఈ మిల్లెట్స్ని ప్రతి ఒక్కరూ కూడా 6 అవర్స్ లేదంటే 5 అవర్స్ నానబెడితే చాలు అంటున్నారు. కాదండి, మిల్లెట్స్ వేసాము అంటే అది మస్ట్గా 10 అవర్స్ సోక్ అవ్వాలండి. అలా 10 అవర్స్ సోక్ అవితేనే ఆ మిల్లెట్స్లో ఉన్న ప్రోటీన్ అనేది మనకి డైజెషన్కి కరెక్ట్గా బాగుంటుంది. సో ఇక్కడ మీకు నేను చూపిస్తుంది, ఒక 10 అవర్స్ తర్వాత బాగా నానినటువంటి వాటిని వాష్ చేసి, వీటిని వాష్ చేయడం కూడా మినిమం ఒక 3 to 4 టైమ్స్ కాకుండా కనీసం 6 or 7 టైమ్స్ వరకు ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూనే ఉండాలి. ఎందువల్ల అంటే వీటన్నిటిని కలిపి నానబెట్టుకోవడం వలన ఒక స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ వస్తే దోశ టేస్ట్ అనేది అంత బాగుండదు. సో అందువలన ఈ రకంగా నానిందో లేదో చూసుకోవడానికి కొంచెం ప్రెస్ చేస్తే అది విడుస్తుందండి. అలాగే మిల్లెట్స్ని కూడా సేమ్ అదే ప్యాటర్న్లో మన గోరు పెట్టి గుచ్చితే అది లోపలికి దిగితే మిల్లెట్ బాగా నానినట్టు. వీటన్నిటిని ఒక 10 అవర్స్ నానబెట్టుకుని బాగా ఒక 7 or 8 టైమ్స్ బాగా వాష్ చేసుకుని వాటర్ మొత్తం తీసేసి స్లోగా మీడియం దాంట్లో పెట్టి వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకు మీడియం దాంట్లో పెట్టమంటున్నానంటే మిల్లెట్స్ అనేవి తొందరగా గ్రైండింగ్ అవ్వవు. సో అందువలన ఇక్కడ వేసిన మినప్పప్పు, శనగలు, మిల్లెట్స్ అలాగే బియ్యం ఇవన్నీ కూడా బాగా క్రష్ అవ్వాలి. బాగా నలగాలి అంటే కొంచెం వాటర్ వేసుకుంటూ ఇవి నలగాలండి. ఎందుకంటే మిల్లెట్స్ నలగకపోతే మనకి డైజెషన్ కంప్లైంట్ వస్తుంది. సో ఈ రకంగా స్ట్రక్చర్ అనేది చూడండి. ఈ దోశ స్ట్రక్చర్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది మనం చేత్తోని ప్రెస్ చేసుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్లో ఉండాలండి. బైండింగ్ కూడా ఇలా ఉంటేనే మనకి దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ప్లస్ టేస్ట్గా కూడా వస్తుందండి దోశ. ఈ దోశలు చాలా బాగుంటుంది. కానీ పిల్లలకి పెట్టినట్లయితే ఒక 4 years కంప్లీట్ అయిన పిల్లలకి పెడితే వాళ్ళకి డైజెషన్ బాగుంటుందండి. ఎందుకంటే ఈ మిల్లెట్స్ని మనం డైలీ డైట్లో చేర్చుకోవట్లేదు. ఎప్పుడన్నా ఇలా దోశలు వేసి పెట్టినప్పుడు పిల్లలకి గమ్మున డైజెషన్ కాకపోవడం వలన ఒకటికి ఒక 4 or 5 టైమ్స్ వెళ్ళడానికి బాత్రూమ్కి అవకాశం ఉంటుంది. అందుకని ఒక 4 or 5 years కంప్లీట్ అయిపోయిన పిల్లలకైతే అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎప్పుడు చేసి పెట్టినా సరే వాళ్ళకి డైజెషన్ బాగుంటుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి. హౌస్ వైఫ్స్కి అయితే నడుము నొప్పి అనేదే ఉండదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేదే ఉండదండి. గంటల బాత్రూంలో కూర్చోవాల్సిన అవసరం అసలు ఉండదు ఈ మిల్లెట్స్ని కనుక మనం డైలీ లైఫ్లో డైట్లో చేర్చుకున్నట్లయితే. సో చూసారు కదండి, చాలా చక్కగా ఫైన్గా ఒక మెత్తని పేస్ట్ లాగా ఈ కన్సిస్టెన్సీలో దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అవ్వాలండి. ఇలా ఫర్మెంట్ అవ్వడం వల్లనే పాజిటివ్ బ్యాక్టీరియా అనేది చేరుతుంది. అలా ఫర్మెంట్ అయ్యేటప్పుడు పొంగిపోతుందండి. అందుకని నేను గిన్నె అడుగున ప్లేట్ పెట్టుకున్నాను. సో మూత మాత్రం మస్ట్గా వేసుకోవాలి. ఇది మార్నింగ్కి పొంగకుండా, మ్యాక్సిమం పొంగదు. ఒకవేళ పొంగితే మాత్రం సాల్ట్ వేసేస్తే మాత్రం పొంగిపోతుంది. అందుకని నేను సాల్ట్ వేయలేదండి. చూడండి, మార్నింగ్కి ఒక లేయర్ ఎలా ఫామ్ అయిందో నేను ప్రతి వీడియోలోని మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ లేయర్ అనేది బ్యాక్టీరియా అండి, పాజిటివ్ బ్యాక్టీరియాని వృద్ధి చెందించే లేయర్. సో ఇప్పుడు మనం దీన్ని దోశ కింద వేసుకున్నప్పుడు ఈ పాజిటివ్ బ్యాక్టీరియా మన పొట్టాప్రేవుల్లో వైటమిన్ B12ని తయారు చేసుకుంటుంది. దాంతోపాటు శరీరానికి అవసరమైనటువంటి ఫుల్ ప్రోటీన్, ఫైబర్ అధికంగా వెళ్ళిపోతాయండి. పైగా మనకి బ్లడ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ కూడా కంప్లీట్గా తగ్గుతుంది. ఇలాంటి దోశలను కనుక
వారానికి 3 సార్లు తిన్నట్లయితే చాలా 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 మంచిదండి. చూసారా దోస ఎంత చక్కగా ఫైన్‌గా వచ్చేస్తుందో. ఇది 10 అవర్స్ నాని ఇవన్నీ కూడా మనం వేసుకున్న మిల్లెట్స్, రైస్, శనగలు ఇవన్నీ 10 అవర్స్ బాగా నానిన వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇంకొక 10 అవర్స్ ఫర్మెంటేషన్ అవని. సో జీలకర్ర వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది, జీలకర్ర వేసుకోండి. సో 10 అవర్స్ నానినవి. అలాగే మిక్సీ వేసిన తర్వాత కూడా ఒక 6 అవర్స్ లేదా 10 అవర్స్ బాగా ఫర్మెంటేషన్ అయింది. సో చూసారా అందువలన దోశ బాగా వస్తుంది. డైజెషన్ ఇవి తినడం వలన అరగకపోవడం అన్న సమస్య ఉండదండి. చాలా బాగా డైజెషన్ అవుతుంది, చాలా బాగా మన హెల్త్ అనేది గ్రో అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బూస్ట్ అవుతుందండి ఈ మిల్లెట్స్తో చేసిన దోశ ఇలా వేసుకోవడం వలన. సో ఈ దోశని ఇంకొంచెం టేస్టీగా కలర్ఫుల్గా ఇస్తే పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ప్రజెంటేషన్కే కదండి పడిపోతున్నారు. సో మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఏదైనా వెజిటేబుల్ కర్రీ, నేను చెప్పే కర్రీస్ అయితే మీల్ మేకర్ కర్రీ, లేదంటే బంగాళదుంప కర్రీ, లేదంటే ఈ రకంగా చోళే కర్రీ, ఇది శనగలని కాబూలి శనగలు అంటాం కదా, ఆ కర్రీని చాలా మసాలాలు తక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకొని ఇలా పైన ఆనియన్స్ స్ప్లిట్ చేసుకొని ఒక స్పూన్, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫోల్డ్ చేసేస్తే దోశ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. పైగా కాబూలి శనగల్లో కూడా హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఈ యొక్క మిల్లెట్స్ దోశలో కూడా హై ప్రోటీన్, ఫైబర్ ఉండడం వల్ల ది బెస్ట్ ఫుడ్స్లో ది బెస్ట్ టిఫిన్ ఇదని చెప్పుకోవచ్చండి. సో ప్రతి ఒక్కరూ కూడా మస్ట్గా ఇలా వీక్లీ ఒక 3 టైమ్స్ కానీ, పిల్లలకైతే 2 టైమ్స్ కానీ వీక్లో చేసి పెట్టినట్లయితే వాళ్ళ హెల్త్ అనేది వజ్ర కవచంలాగా ప్రొటెక్ట్ చేయబడుతుందండి. సో మస్ట్గా అయితే ఈ మిల్లెట్స్ అండ్ ప్రోటీన్ డోస్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో, టేస్ట్ అండ్ స్ట్రక్చర్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే చెప్పేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి వేరుశనగలు ప్రోటీన్ అధికంగా ఉన్నటువంటి వేరుశనగ గుడ్లని డైలీ మన డైట్లో ఇలా టిఫిన్లో చేర్చుకోవడం వల్ల, అది బాయిల్ చేసిన వేరుశనగ గుడ్లు అండి, చాలా 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 బాగుంటుందండి. సో ఏదైనా చట్నీ చేసుకోండి, చట్నీలో మాత్రం ఆయిల్ తక్కువ ఉండేలా చేసుకోండి. ఎందుకంటే దోశలో ప్రతి ఒక్కరూ ఆయిల్ వేసుకుంటారు కాబట్టి. ఆయిల్ వేసుకోకపోయినా సరే ఈ దోశ టేస్ట్, స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఏదైనా వెజ్ కర్రీ అయితే దోశ టేస్ట్ అనేది ఇంకా 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 చాలా బాగుంటుందండి. సో చూస్తుంటేనే కొంచెం నోరు ఊరుతుంది కదా. ఇక్కడ చట్నీ అనేది పెట్టాను అంతే అండి, కానీ చట్నీ లేకపోయినా సరే ఈ రకంగా అయితే తినేయచ్చండి ఎన్ని దోశలనైనా. సో వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.